ఉందా మీకు ఆ శక్తి? దీని మీద డిబేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. ఇప్పటికైనా అద్వానీ గారు ఉన్నారు, నిజంగా మీ త్యాగాల కుటుంబం అద్వానీ గారు చేయండి ప్రధానమంత్రి. ఉందా ఆ త్యాగశీలి, ఆ త్యాగ గుణం బీజేపీ నాయకులకు ఉందా, ఆర్ఎస్ఎస్ ఉందా? ఛాలెంజ్ చేస్తున్నారు. మీరా సోనియా గాంధీ గారితో మాట్లాడింది? విలువలతో కూడుకున్న కుటుంబం అయితే సోనియా గాంధీ గారి అత్తగారు, వారి కొడుకు రాహుల్ గాంధీ గారు. నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు 1,00,000 మాట్లాడొచ్చు రాజకీయంగా, కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేస్తుంది. సోనియా గాంధీ గారు 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పరిపాలనలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించింది. డబ్బులు చేతిలో గలగలగల ఆడేటట్టుగా ఆహారం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలో 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించింది. సగటు ప్రతి మనిషి రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుని ఉపాధి హామీ తీసుకొచ్చిన ఘనత, చరిత్ర సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఆర్టీఏ చట్టం ఈ దేశంలో ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది చరిత్ర సోనియా గాంధీ గారిది. ఏం మాట్లాడతారా మీరు బీజేపీ వాళ్ళు? మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా? ఏమనాలి మిమ్మల్ని బీజేపీ వాళ్ళని? నోరుంది కదా అని మాట్లాడేనా? ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు సరే 59 సంవత్సరాలు. 59 భారతదేశ కోడలు, ఇందిరాగాంధీ గారి కోడలు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు 59 సంవత్సరాలైంది. ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు? నేను 66లో పుట్టినా, 66 నాది. ఈడున్నలు మన పుట్టిన అందరూ మీకు తెలివై, ఈడ గాంధీ భవన్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. చరిత్ర తెలుసుకోవాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఒక మచ్చ లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు, ఒక మచ్చ, రాజకీయ మచ్చ, కుటుంబంలో సంబంధించిన మచ్చ, ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన, రాజకీయ ప్రభుత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన, చిన్న మచ్చలేని జీవితాన్ని ఆమె గడుపుతూ వచ్చిన చరిత్ర ఇది. 5 సార్లు పార్లమెంటు మెంబర్ ఎంపీగా ఆమె ఎన్నికైంది. 25 సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. నిన్న మొన్న పుట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసుకోండి, ఆ చరిత్ర తెలుసుకోండి. వచ్చినోడు మాట్లాడి బీజేపీలో చరిత్రహీనులు కాకండి. చరిత్రనే.
బీజేపీ నాయకులారా, సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోనియా గాంధీ కాలి గోటికి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము, ఆమె కాలి కోటి వేలు కోటి గోరు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. గ్రౌండ్ లెవెల్కి పోయారు రాహుల్ గాంధీ గారు. ఒక ఇంట్లో 2 పండుకోరు, ఒక ఇల్లులో 2 పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది, 30 మంది, 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినాడు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిండు, ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్ అంటే? బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళు కింద అడుగుమడుగులు ఒత్తుతున్నారు. ఒక ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు.